Born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్ అంటే మనకు తెలుసు కదా, చాలా సేఫ్ జర్నీ. ఆర్టీసీ బస్నే ఆశ్రయించండి, ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేయండి అనేది కూడా నినాదం, గవర్నమెంట్స్ ఇస్తున్నటువంటి నినాదం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా ఈ గవర్నమెంట్ బస్సెస్కి సంబంధించి ఈ డ్రైవర్స్ కొంత ట్రైన్డ్ అప్ ఉంటారు. వాళ్ళు కొంత స్పీడ్ వరకే వాళ్ళ స్పీడోమీటర్ లాక్ అయి కూడా ఉంటుంది. అసలు ఈ డ్రైవర్స్ అన్ప్రొఫెషనల్ అనడానికి కూడా లేదు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్లో కూడా పాపం ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏ మిస్టేక్ కూడా ఈ డ్రైవర్ది లేదు. పాపం ఆ డ్రైవర్ కూడా మొత్తం ఆ సీట్లనే ఇరుక్కుపోయి నుజ్జు అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. జస్ట్ ఆ టిప్పర్ రోడ్ చేసినటువంటి ఏమంటారు ఒక తప్పు మొత్తం ఇంతమంది ప్రాణాలు పోవడానికి కుటుంబమే రోడ్డు మీద పడేసినట్టు లెక్క. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 25 మంది చనిపోయినట్టుగా ఒక లెక్క. కానీ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఫ్యామిలీ తాండూరుకి చెందినటువంటి ఎల్లయ్య గౌడ్. ఇక వర్ణనాతీతం. అసలు ఆయన బాధ ఎవరు తీర్చలేరు. ఆయనని ఎంత ఓదార్చినా తక్కువే. ఆయనకి ఎన్ని మాటలు ఓదార్పు మాటలు చెప్పినా కూడా ఆ ఫ్యామిలీకి తక్కువే. 3 పిల్లలు, ఆడబిడ్డలు ఎంత బాగున్నారు. జనరల్లీ తండ్రికి ఆడపిల్లలంటే చాలా చాలా ప్రేమ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ముందు ఫాదర్ భయం ఉంటుండే కానీ ఇప్పుడు మదర్ భయం ఉంటుంది. ఫాదర్ది చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఇమోషనల్గా. ఎల్లయ్య గౌడ్ 3 కుమార్తెలు మంచిగా చదివిస్తున్నాడు. వాళ్ళ పేర్లు వచ్చేసి నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది, తనుష MBA చదువుతున్నారు. తాండూరులో వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మ్యారేజెస్ సీజన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఉండడంతో వీళ్ళందరూ కూడా 3 కుమార్తెలు కూడా చాలా ఆనందంగా గడిపినరు, హ్యాపీగా ఎంజాయ్ చేసినారు మ్యారేజ్ అంతా కూడా. వాళ్ళు హైదరాబాద్లో ఉండి చదువుకుంటున్నారు. కాలేజెస్ మొత్తం కూడా హైదరాబాద్. ఇట్లా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని హైదరాబాద్లో చదివిస్తారు. వాళ్ళు ఎన్నో ఉంటారు, పిల్లలేమో హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉంటారు. చాలా కష్టంగా, చాలా బాధతో కూడా పంపిస్తూ ఉంటారు. హాస్టల్లో సరిగ్గా ఉండదు, అయినా సరే చదువు మంచిగా ఉండాలి కదా అని చెప్పి పంపిస్తుంటారు బాధతోని. ఇప్పుడు ఈ 3 అక్క చెల్లెలు కూడా ఎవరు కూడా ఇమాజిన్ చేసి ఉండరు. ఈ బస్ ప్రమాదంలో 3 చనిపోయినరు. 3 సంతానం చనిపోయినటువంటి తండ్రి ఆవేదన ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? 3 కుమార్తెలే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా మనకు ఫర్దర్గా తెలుస్తుంది కావచ్చు. 3 ఆడపిల్లలు బస్సులో వాళ్ళ ఫ్యూచర్ హైదరాబాద్లో ఉందని చెప్పి చదువుకోవడానికని హైదరాబాద్ వస్తే రాబోతుంటే అనుకోనటువంటి సంఘటన, ఒక పెద్ద టిప్పర్ లారీ ఆ బస్ మీద పూర్తిగా పడుతుంది, స్పాట్లోనే చనిపోతారు ఈ 3 ఆడపిల్లలు కూడా. సో తాండూరుకి చెందినటువంటి ఈ ఎల్లయ్య గౌడ్కి ఇక నిజంగా అదృష్టం అనుకోవాలో ఇంకేమనుకోవాలో తెలియదు కానీ 4 కుమార్తెలు. కేవలం 1 కుమార్తెకు మాత్రమే పెళ్లి చేసిండు. ఇంకా 3 కుమార్తెలు కూడా చదువుకుంటున్నారు. హైదరాబాద్లో చాలా గొప్పగా చదువుకుంటారు, జాబులు చేసుకుంటారు, ఇంకోటి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి కష్టమైనా దుఃఖమైనా సరే తాండూరుకి వెళ్ళి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఆడ హాస్టల్ నుండి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ టిప్పర్ లారీ వచ్చి మొత్తం అలా కుమార్తెల మీదనే పడిపోతుంది, స్పాట్లోనే చనిపోతాడని ఎల్లయ్య గౌడ్ ఎక్కడైనా ఊహించుంటాడా? 3 కుమార్తెలు చనిపోతారని ఊహించుంటాడా? చాలా అటాచ్మెంట్ ఉంటుంది పిల్లలతోని ఎవరికైనా, ఏ తండ్రికైనా. ఈ మధ్యకాలంలో అయితే చాలా గొప్పగా తండ్రితోనే చాలా బాగుంటున్నారు ఆడపిల్లలు. అట్లాంటిది ఇప్పుడు అసలు ఎల్లయ్య గౌడ్కి ఎవరు సమాధానం చెప్తారు? మేము చర్యలు తీసుకుంటాం, ఎక్స్గ్రేసియా ఇస్తాం, ఎవరికి కావాలి? పోరాని ప్రాణం పోయింది. ఇప్పుడు ఎల్లయ్య గౌడ్కి ఎవరు సమాధానం చెప్తారు?
ఓదార్చడానికి పోతే కూడా అసలు ఎల్లయ్య గౌడ్ రిసీవ్ చేసుకుంటాడా? ఎంత భయంకరం! ఎన్నో కుటుంబాలు ఇట్లా 3 కుమార్తెలను ఇప్పుడు ఎల్లయ్య గౌడ్ కోల్పోయిండు. అట్లా ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఇప్పుడు వాళ్ళని కోల్పోయినరు. ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. ఏం చెప్తారు? వెళుతారు, కలుస్తారు, ఒకవేళ ఒక మాట అన్నా పడి వస్తారు, అంతే తప్పించి ఇంకా ఏం చేస్తారు ఎవరైనా? కానీ జీవితాంతం ఎల్లయ్య గౌడ్కి వాళ్ళ అమ్మకి ఉన్నటువంటి బాధ ఎవరైనా తీర్చగలుగుతారా? ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం దొరికిన రోజు, ఈ సంఘటనలు జరిగినప్పుడల్లా మీరిచ్చే ఎక్స్గ్రేషియాలు కానీ, మీరు చేసే పైన ఏమంటారు, మేము ఆ చర్య తీసుకుంటాం, ఈ చర్య తీసుకుంటాం, లేదంటే మేము రోడ్ని ఇప్పుడే బాగు చేసేస్తాం, ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఏ రోడ్ వేస్తే ఏంది, మీరు వేయకపోతే ఏంది సార్? ఇదే చాలామంది అక్కడ కామన్ పబ్లిక్ ఈరోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? పాపం కదా ఎల్లయ్య గౌడ్. ఇప్పుడు ఎవరిని అడుగుతాడు? ఏమని అడుగుతాడు? వాళ్ళ 3 సంతానం కళ్ళ ముంగట్నే అప్పటి వరకు కూడా వాళ్ళ ఆనందంతో గడిపిన వాళ్ళు ఇప్పుడు కనబడకుండా పోయినరు. వీటన్నిటికీ ఆన్సర్స్ ఎవరు చెప్పాలి? అంతే, ప్రశ్నల్లాగానే మిగిలిపోతాయి. ఇది మనం ఉన్నటువంటి సిచ్యువేషన్. గంతేగా దేవుడి మీద భారం వేసి అట్లా నడిపియాలి అంతే. కానీ కనీసం వీళ్ళ పడుతున్న బాధలో, లేకపోతే ఎల్లయ్య గౌడో ఇంకెవరో ఇట్లాంటి కోల్పోయిన వాళ్ళని చాలా దగ్గరికి వెళ్ళి చూడండి, మాట్లాడండి, వాళ్ళు చెప్పే మాటలు వినండి. అప్పుడైనా సరే మీ చలనం వస్తుందేమో, కొన్నైనా ఇట్లాంటి సంఘటనలు ఆపగలుగుతామేమో చూడాలి.